మార్కెట్‌లో చికెన్‌కి, మటన్‌కి ఎంత అద్భుతమైనటువంటి డిమాండ్ ఉంటదో మనకి బాగా తెలుసు. అందుకే ఈ చికెన్, మటన్‌కి సంబంధించినటువంటి ఈ కోళ్ల ఫారము, మేకల ఫారం నడిపే వాళ్ళతో మాట్లాడి పర్టిక్యులర్‌గా ఎవ్రీథింగ్ కనుక్కొని నేను ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి మీరు ఏం అక్కర్లా. ఒక్క లైక్ ఇవ్వండి. ఒక 50 మంది ఒక లైక్‌లు ఇవ్వండి నాకు. ఒక 50 లైక్‌లు. దానివల్ల యూట్యూబ్ ఏంటంటే ఆల్గోరిథం వర్క్ చేసి చాలా మందికి పంపిస్తది. మీరు లైక్ ఇవ్వడం వల్ల కొత్త వాళ్ళందరికీ చూపిస్తది. ఎంతో మందికి ఉపయోగపడుతది ఈ వీడియో. కాబట్టి మిస్ అవ్వకుండా దయచేసి ఒక లైక్ మాత్రం ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ప్రతిరోజు కేవలం 10,00,000 కిలోలు ఒక రోజులో హైదరాబాద్‌లో మాత్రమే అమ్ముడుపోతుంది. అంటే సర్వేలో చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా నాటుకోడులంటే పడి చస్తారు అవి తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నాటుకోడి కర్రీ గావచ్చు, దాంట్లో ప్రోటీన్ గావచ్చు చాలా ఎక్కువుంటుంది. సో, కాస్ట్ ఎక్కువైనా కూడా జనం బాగా తినేటువంటిది ఈ నాటుకోడి. సో, డిమాండ్‌కి తగ్గట్టు సప్లై అనేది లేదు. సో, వీటి డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఈ ఫార్మింగ్‌లోకి నెమ్మది నెమ్మదిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఫార్మింగ్ మొదలుపెట్టిన వారు లక్షలు సంపాదిస్తున్న పరిస్థితి ఉంది. సో, సాధారణంగా మనం చికెన్ లేదా గోట్ ఫార్మ్ చూస్తూ ఉంటాము. మరి ఈ ఫార్మింగ్ డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు మన వీడియోలో మాట్లాడుతుంది. ఎందుకంటే నాటుకోడిని, మేకల్ని ఒకేసారి పెంచొచ్చు. ఒకే దగ్గర పెంచొచ్చు. ఎలివేటర్ షెడ్‌ని మనం ఒకటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలివేటర్ షెడ్‌లో కింద నాటుకోడిని, పైన మేకల్ని మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సి ఉంటుంది. తక్కువ ప్లేస్‌లోనే 2 ఫార్మింగ్స్‌ని ఒకేసారి చేయొచ్చు. చేస్తున్న వాళ్ళతో మాట చెప్తున్నా ఇదంతా. సో, ఒకేసారి 2 రకాల ఇన్‌కమ్స్ ఉంటాయి. నాటుకోళ్ళకి రోగనిరోధక శక్తి ఎక్కువుంటాయి. ఒకవేళ పొలం ఉంది మా దగ్గర, విశాలమైన ప్లేస్ ఉందంటే కోళ్ళని పొద్దున వదిలేసి సాయంత్రం మళ్ళీ షెడ్‌లోకి చేసుకోవచ్చు. సో, ఎందుకంటే మనం ఇచ్చేటువంటి దానా కంటే కూడా బయట తిరగటం వల్ల యాక్టివ్‌గా ఉండడంతో పాటు వడ్లు, భూమిలో ఉండేటువంటి పురుగులు ఇవన్నీ తింటాయి కదా! అందువల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే వాము, బెల్లం నీళ్లు వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలి. అట్లాగే కోళ్ళతో పాటు 4, 5 చీమ కోళ్ళని పెట్టమని చెప్తున్నారు వాళ్ళు. అంటే మానిన వాళ్ళు. ఎందుకంటే పాములు గాని, లేకపోతే కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు గాని గట్టి గట్టిగా సౌండ్స్ చేస్తాయి. చీమ కోళ్ళు పెంచడం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉంటాయంటున్నారు. వాళ్ళతో మాట్లాడి చెప్తున్నా ప్రతి పాయింట్‌ని. సో, మంచి బీడ్ రకం మేకలు తెచ్చుకోమంటున్నారు వాళ్ళు మేకలు తెచ్చేటప్పుడు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉండేటువంటి బ్రీడ్ తెచ్చుకోవడం వల్ల వాటికి ఇబ్బంది రకాలు రావు. సో, వాటికి సెపరేట్‌గా గడ్డి మనం పెంచుకోవాలి. గడ్డితో పాటు దానా ఇవ్వాల్సి ఉంటుంది. వీటి కోసం ఒక కొన్ని ట్రేల్‌ని ఏర్పాటు చేసుకోవాలి. మేకలు ఆ మేతని తొక్కకుండా ఉంటాయి. దానివల్ల మేత వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో, మేత మేతగా వేడినటువంటి దానా మిగిలిపోయి ఉంటే వాటిని కింద ఊడ్చడం వల్ల 2 రకాలుగా ఉపయోగపడుతుంది. కింద కోళ్ళు కూడా తింటాయన్నమాట. సో, మేకలకి వేసేటువంటి ఆహారం మిగిలిపోయింది. కోళ్ళకి కూడా ఆహారంగా సరిపోతుంది. సో, కోళ్ళకి డబ్బులు వెచ్చించి కొత్తగా మళ్ళీ దానా కొనాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 70x40 అడుగుల షెడ్‌ని గనక మనం చేపడితే 5, 6 లక్షల వరకు అవుతుంది. సో, అంత ఖర్చొద్దు. ఆ లెవెల్‌లో వద్దనుకుంటే కూడా చెప్తా. సో, షెడ్‌ని ఎలివేట్ చేసి చెక్కలా ఉపయోగిస్తే ఇంత ఖర్చవుతుంది. ఇంకా ఫైబర్ లాంటిది యూజ్ చేస్తే ఇంకా ఖర్చు పెడుతుంది. సో, ఇంత పైన ఒక 100, 150 కింద 300, 400 నాటుకోడ్ల వరకు పెంచొచ్చు ఈ బడ్జెట్‌లో. ఇంత ఇన్వెస్ట్‌మెంట్ మన వల్ల కాదు అనుకుంటే మీ బడ్జెట్ ప్రకారం చిన్న షెడ్ నిర్మాణం చేసుకొని 1,00,000, 1,50,000 కోళ్ల యొక్క సెలక్షను నాటుకోడి బ్రీడ్ ఒక 3, 4 నెలలు చిన్న చిన్న పిల్లలు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఒక బ్యాచ్ అయిన తర్వాత ఇంకో బ్యాచ్ తెచ్చుకుంటూ ఉండాలి. సో, ఒక బ్యాచ్‌కి చెందినటువంటి కోళ్లు అమ్మడానికి 3 నెలలు టైం అయితే పడతది. సో, ఒక బ్యాచ్‌కి యావరేజ్‌గా 300 కోళ్ల వరకు పెంచొచ్చు. సో, ఒక్కో కేజీ నాటుకోడి దాదాపు రూ. 350 వరకు ధర పలుకుతుంది. సో, 3 నెలలకి 1 కేజీ కిలోన్నర బరువు పెరుగుతుంది ఒక కోడి. సో, ఒక కోడి మీద రూ. 500 వరకు మనం సంపాదించుకోవచ్చు. సో, రూ. 350 1,75,000 వరకు మనం సంపాదించుకోవచ్చు. సో, ఆ లెవెల్‌కి వర్క్ అవ్వకపోయినా తక్కువలో చేసుకున్నా చేసుకోవచ్చు. సో, అన్ని ఖర్చులు పోను ఈజీగా 1,20,000 వరకు మిగులుతాయి. ఇక మేకల సెలక్షన్ అనేది ఎక్కువ రోగాలు రాని ఒక పర్టిక్యులర్ బ్రీడ్‌ని సెలెక్ట్ చేసుకున్న దాని మీద ఉంటది. వీటిని కూడా బ్యాచ్ వైస్‌గా మనం జాగ్రత్తగా పెంచుకోవాలి. ఒక బ్యాచ్ అవ్వగానే ఇంకో బ్యాచ్, ఒక బ్యాచ్. సో, ఒక బ్యాచ్‌కి 6 నెలల వరకు మనం అమ్మడానికి పడుతుంది 6 నెలలు. ఒక్కొక్క మేక ఆహ్, రూ. 7,000కి అమ్ముతారు. సో, ఇన్ని మేకలంటే దాదాపు 3,00,000, 4,00,000 సంపాదించొచ్చు. అన్ని ఖర్చులు పోను ఒక బ్యాచ్ మీద బానే మిగులుతుంది డబ్బు. సో, సంవత్సరాలకి కోళ్ళ మీద 5,00,000 అట్లాగే మేకల మీద ఏడాదికి ఈజీగా చేసుకొని డబ్బులు పెట్టుకుంటే 12,00,000 వరకు సంపాదించుకోవచ్చు. సో, ప్రస్తుతానికి సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు కూడా ఈ లెవెల్‌లో సంపాదించట్లేదు. కాబట్టి ఒకే ఒక్క లైక్ నేను అడుగుతుంది. ఒక 50 లైకులు పడేయండి వీడియోకి. యూట్యూబ్ చాలా మందికి పంపిస్తది. వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. మీరిచ్చే లైక్ వల్ల కొన్ని జీవితాలు బాగుపడతాయి గుర్తుపెట్టుకోండి. కాబట్టి లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి.